హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను మీకు. చికెన్ కర్రీ తయారీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. అండ్ ఈ చికెన్ కర్రీకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్తోని చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. దానికోసం నేను ఇక్కడ 3 ఉల్లిపాయలను వాడుతున్నాను. ఈ సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. అండ్ ఒక టమాటో వాడుతున్నాను. టొమాటో ఎందుకోసం అంటే మనకి ఈ కర్రీకి ఫ్లేవర్ యాడ్ అవ్వడం కోసం నేను టొమాటోని వాడుతున్నాను. 2 పచ్చిమిర్చి వాడుతున్నాను. పచ్చిమిర్చి అనేది మనం జస్ట్ తాలింపుకు వేసుకోవడానికే. ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే కనుక ఇది వాడకపోయినా పర్లేదు. మనం కారం పొడి ఎలాగో వేస్తాం కాబట్టి మ్యాండటరీ ఏం కాదు పచ్చిమిర్చి అనేది. అండ్ ఈ కర్రీ కోసం నేను ఒక ఆకు అండ్ నెక్స్ట్ కొంచెం మన పువ్వు వాడుతున్నానండి. ఇది మన బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ పువ్వు వాడుతున్నాను. ఇంత అయితే సరిపోతుంది. అండ్ కొంచెం ఎండు కొబ్బరి వాడుతున్నాను ఈ కర్రీ కోసం. అండ్ కొంచెం మా ఇంట్లో న్యాచురల్గా బిర్యానీ ఆకు ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ వేయాలనే రూల్ ఏం లేదండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. 2 యాలకులు వాడుతున్నాను. అండ్ కొంచెం దాల్చిన చెక్క వాడుతున్నాను. 2 లవంగాలు వాడుతున్నాను ఈ కర్రీ కోసం. యాక్చువల్గా ఇక్కడ నేను మసాలా దినుసులు చాలా తక్కువ క్వాంటిటీలో వాడుతున్నానండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మసాలా ఈ కర్రీలో యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్పైసీగా కర్రీ కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇంకా ఎక్స్ట్రా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇంకా ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోండి. అది మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. అండ్ కొంచెం పుదీనా వాడుతున్నాను. మరియు ఈ కర్రీలో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు వేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనేది మట్టుకు ఎంత క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కర్రీ మనకు అంత టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చినంత యూజ్ చేయండి. అండ్ మన హెల్త్కి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీనే యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసుకుందాం. దీనికోసం మనం ఈ ఉల్లిపాయల్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక దాంట్లో ఫ్రై చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని అండ్ మన కొబ్బరిని అండ్ మిగతా సుగంధ ద్రవ్యాలను అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఫస్ట్ పేస్ట్గా మంచిగా థిక్ పేస్ట్గా చేసి రెడీ చేసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని అందులోనే మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక మన కర్రీకి సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మొదటిగా నేను బిర్యానీ పువ్వు వేస్తున్నాను. తర్వాత మనం తీసుకున్న బిర్యానీ ఆకును కూడా వేస్తున్నాను. బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు కొంచెం వేడైన మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి చీలికల్ని మనం కొంచెం త్వరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు కొంచెం దూరగా వేగాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని నేను ఇందులో వేస్తున్నాను. కాస్త పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ ఉల్లిపాయల పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కొంచెం దూరగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక నేను మన కర్రీకి సరిపడా పసుపు యాడ్ చేస్తున్నాను.
పసుపు వేసిన తర్వాత కరివేపాకుని కూడా మనం వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మన చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని చికెన్కి బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలండి. తర్వాత మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నేను ఒక టమాటో ముక్కల్ని ఇందులో వేస్తున్నానండి. టమాటా వేసిన తర్వాత మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని దానిపైన మనం మూత పెట్టేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఈ కర్రీని అలాగే వదిలేయాలండి. మనం ఉప్పు ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి నెమ్మదిగా వాటర్ అనేది పైకి వస్తూ మన కర్రీ మీడియంగా అన్ని సైడ్లు ఈక్వల్గా ఉడికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మసాలా మాడిపోతుంది. నెమ్మదిగానే కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకో 2-3 నిమిషాలు మరి మూత పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకుందాం. ఇలా కర్రీ ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. మీకు ఎక్కువ కారం తినాలని ఇష్టం ఉంటే ఎక్కువ కారం వేసుకోండి. తక్కువ కారం తినాలి అని అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీ కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా మీరు చూసుకొని ఇష్టం వచ్చినంత కారం వేసుకోండి. చూసారు కదండి, మనం కారం పొడి వేయగానే మన కర్రీ ఎంత కలర్ఫుల్గా అయిందో. నేను ఒక చోట ఎప్పుడో విన్నానండి, మనం ఏ కర్రీ అయినా చేసేటప్పుడు, కర్రీ అనే కాదండి, మనం ఏది తినడానికి చేసుకునేటప్పుడు తిన్న వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవ్వాలి, నేను చాలా బాగా చెయ్యాలి అనే ఒక పాజిటివ్ మైండ్తో మనం కర్రీని మొదలు పెడితే, ఒకవేళ ఒక్కోసారి మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కర్రీలో వేయడానికి కానీ ఏదైనా స్వీట్ చేసినప్పుడు అందులో వేయడానికి కానీ ఉండకపోయినా కూడా కొన్నిసార్లు ఒకటి ఏదైనా చిన్న మైక్రో థింగ్ అనేది తక్కువ అయినా కూడా అది మనకు చాలా టేస్ట్ని ఇస్తుంది అని విన్నాను. యాక్చువల్గా ఇది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నేను విన్నాను. అంటే మనం మనసు పెట్టి చేస్తే తిన్నవాళ్ళు దాన్ని సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పేసి విన్నాను. నేను మన కర్రీ అయ్యే గ్యాప్లో నేను మీకు ఇది చెప్పాను. ఇప్పుడు నేను కొంచెం పుదీనా మరియు కొత్తిమీర వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ కర్రీ చివరిలో కూడా మనం కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాము, బట్ ఇప్పుడు మధ్యలో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఫ్లేవర్ రావడం కోసం. ఆల్మోస్ట్ మన కర్రీ 90% ఉడికిపోయిందండి. నేను ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ కొబ్బరి పొడినే వాడతానండి. అండ్ నెక్స్ట్ కర్రీకి సరిపడా ధనియాల పొడి వేసుకుంటున్నాను, మరియు కొంచెం చికెన్ మసాలా వాడుతున్నానండి. అన్ని పొడుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీని నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని నెమ్మదిగా మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా చికెన్ అంతా మగ్గిన తర్వాత నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసి మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మన కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనకు గ్రేవీ అనేది చిక్కబడిపోయింది. సో ఇంకొక 2 to 5 మినిట్స్ మనం ఈ కర్రీని మళ్ళీ మగ్గించుకుందామండి మూత పెట్టుకొని. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం మన కర్రీని మూత తీసుకుందామండి. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో మన ఫ్లేవర్కి సరిపడా మళ్ళీ ఇంకొంచెం నేను పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీరతో పాటు నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు నేను చివరిలో మరీ కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నానంటే కొంచెం న్యాచురల్ ఫ్లేవర్ అనేది మళ్ళీ మన కర్రీకి ఎక్కువగా యాడ్ అవుతుందండి. సో ఈ విధంగా మన కర్రీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
ఒక్కసారి మన కర్రీని మంచిగా కలిపేసుకొని చూడండి, యాక్చువల్గా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. సో ఎక్కడ ఏమి ఆయిల్ ఎక్కువ అవ్వకుండా, ఆయిల్ తక్కువ అవ్వకుండా మనం కరెక్ట్గా తీసుకున్న ఇంగ్రీడియంట్స్తోని మన కర్రీ ఎంత చక్కగా అయిందండి. చూడండి, ఒక్కసారి కొత్తిమీర అండ్ పుదీనా మళ్ళీ వేసుకున్న తర్వాత ఒకసారి మన కర్రీని మళ్ళీ అన్ని వైపులా సమానంగా కలుపుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకుని మన చికెన్ కర్రీ రెడీ అండి. సో చూసారు కదండి, ఇది మన చికెన్ కర్రీ ప్రిపరేషన్. నా ప్రిపరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ చికెన్ కర్రీని మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, పుల్కాలతో కానీ, లేదంటే పరాటాలతో కానీ ఏ విధంగా తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ టేస్ట్ అనేది మట్టుకు వేరే లెవెల్గా ఉంటుందండి. ఇది చూడ్డానికే కాదు, తినడానికి కూడా అంతే టేస్ట్ని మనకి ఇస్తుంది. సో ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. Thank you for watching my video and please do support to my channel, like, share and subscribe my channel. Thank you so much.